మంచిదండి. ఇక్కడ చేరవచ్చినటువంటి ఐఫర్ గాడ్ స్టూడెంట్స్ అందరికీ కూడా, ఆత్మీయులు ప్రియులైన ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును ప్రియరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఇంత చక్కని అవకాశాన్ని నాకు అనుగ్రహించి మీతో ఈ మాటలను పంచుకోవడానికి కృప చూపించిన దేవునికి కూడా నా నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని వృధా చేయక కొద్ది మాటలు మనం నేర్చుకోవడానికి దేవుని పాదాల చెంత ఆయన సహాయాన్ని అర్థిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడైన మా కన్న తండ్రి దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ దినమున నాయన మీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టుకొని మీ మాటలు వినే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా, ఎన్నిక లేని వారమైనప్పటికీ మీ సన్నిధి కాంతిలో వర్ధిల్లింపచేస్తూ దేవా, ఈ దినమున ఇక్కడ కూడుకోవడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ పిల్లలతో కలిసి మీ మాటలను పంచుకుంటూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేయండి. నన్ను నేను కనుపరుచుకొనక మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్ర వలె నన్ను వాడుకోనండి. దేవా, విత్తబోయే ప్రతి మాటను కూడా మీ పిల్లలమైన మా హృదయాల్లో ఫలింపచేసి మీరు కోరుకున్న ఫలాలనిచ్చే పిల్లలుగా ఎదుగుటకు ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరికి, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని దయచేయమని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మంచిదండి. కొద్ది నిమిషాల సేపు మన వాక్యాన్ని ధ్యానించడానికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ప్రియులరా, చాలామంది మనసులో ఉండే ఒక ఆలోచన ఏంటి అంటే, నాకు సువార్త పని చేయాలనుంది, దేవుని పరిచర్యలో నిలబడాలనుంది, కానీ నేను ఒక్కడనే ఉండిపోయాను, ఎలా చేయాలబ్బా అని బాధపడుతూ ఉన్నవారు చాలామంది ఉన్నారు. మేమిద్దరమే ఉన్నాము, లేక చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాం, మేము ఎలా చేయాలి దేవుని పని అని ఆలోచిస్తూ ఆందోళనతో దిగులుగా ఉన్నవారు ఈరోజు చాలామంది సమాజంలో మనకు కనబడుతున్నారు. నిజంగా ఇక్కడ కూర్చున్న వారిలో కూడా ఉండుండొచ్చు ఇలాంటి వారు. అయితే ఎవరైతే ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారో వారందరికీ కూడా ధైర్యాన్ని నింపే ఒక సందర్భాన్ని ఈరోజు బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే ఒక వచనాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందుగా రాజుల రెండవ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. 7వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల యవలను అమ్మబడును. చాలు. ఈ వచనాన్ని మనం ఆలోచిస్తే దేవుడు ఎలీషా గారిని పిలిచి ఎలీషా గారికి చెప్తున్న మాట ఏంటి అంటే, ఇదిగో ఎలీషా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారం దగ్గర ఒక రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి, 2 మానికల యవ్వలను మీకు అమ్మబడతాయి అని చెప్తున్నారు దేవుడు. ఎందుకు ఎలీషా గారిని పిలిచి ఈ మాటే చెప్పవలసిన అవసరం వచ్చింది? రేపు ఈ వేళకు మీకు కొంత ఆహారం దొరుకుతుంది, కొంత ఆహారం మీకు అమ్మబడుతుంది అని సెలవిస్తున్నారు దేవుడు. ఎందుకు చెప్తున్నారు ఆహారం దొరుకుతుంది అని ఎలీషా గారితో? ఎందుకు అన్న ప్రశ్న మనం వేస్తే ఆ సందర్భాన్ని మనం పరిగణలోనికి తీసుకొని ఆలోచించాలి. ఎప్పుడు కూడా బైబిల్ చదవరులుగా, బైబిల్ చదివే అలవాటు ఉన్నవారిగా మనకు ఉండాల్సిన మరొక అలవాటు ఏంటో తెలుసా? ఎప్పుడు బైబిల్ చదువుతున్నా పరిస్థితిని, కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చదివినప్పుడే అది అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వచనం కూడా అర్థం కావాలి అంటే ఈ పరిస్థితిని మనకు పరిగణలోకి తీసుకుందాం. ఏంటది అంటే, మనకు బాగా తెలుసు, ఇశ్రాయేలీలలో రాజ్య విభజన జరుగుతుంది. సౌలు గారి దగ్గర నుంచి సొలొమోను గారి వరకు కూడా ఒకే రాజ్యం ఉంటుంది. కానీ సొలొమోను గారి కుమారుడైన రెహబాము గారి కాలంలో రాజ్యం చీలిపోతుంది.
ఇశ్రాయేలీలందరూ అంటే 12 గోత్రాలలో 10 గోత్రాల వారు ఇశ్రాయేలీలుగా, 2 గోత్రాల వారు యూదులుగా చీలిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ 10 గోత్రాల ఇశ్రాయేలీలు ఉత్తర రాజ్యాన అంటే ఉత్తర ప్రాంతాన జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు 2 గోత్రాల యూదులు మాత్రం దక్షిణ ప్రాంతంలో జీవిస్తూ ఉంటారు. దక్షిణ రాజ్యము, ఉత్తర రాజ్యం. వారి రాజులు వారిని ఏలుబడి చేస్తూ ఉండగా, ఇశ్రాయేలీలలో రాజ్య విభజన జరిగిన తరువాత ఇశ్రాయేలుని పరిపాలించిన మొట్టమొదటి రాజు ఎవరయ్యా అంటే ఎవరు? తెలిసిన వాళ్ళు ధన్యులు. యెరోబాము చీలిపోయిన తరువాత ఇప్పుడు యెరోబాముని మొట్టమొదటి రాజుగా మనం లెక్క పెట్టుకుంటే 9వ రాజుగా కనిపించే రాజే యెహోరాము. ఈ యెహోరాము గారు ఏలుబడి చేస్తున్న కాలంలో, ఇప్పుడు చదివిన వచనం ఆ రాజు పరిపాలిస్తున్న కాలంలో చదివినదే. ఇప్పుడు యెహోరాము ఏలుబడి చేస్తున్న కాలంలో పరిస్థితి ఎలా ఉందో తెలుసా? భయంకరమైన కరువుతో నిండిపోయింది. ఒక వచనాన్ని మనం చూడగలిగితే, ఇదే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసిరి. చాలు. ఇప్పుడు యెహోరాము అనే ఒక రాజు ఇశ్రాయేలుని పరిపాలిస్తూ ఉండగా భయంకరమైన కరువు చోటు చేసుకుంది. సిరియా రాజు అయినటువంటి బెన్హదదు తన సైన్యాన్ని, తన వారిని వెంట పెట్టుకొని వచ్చి ఇశ్రాయేలులందరినీ ముట్టడి వేశాడు. ఎలాంటి ముట్టడి వేశాడు అంటే తినడానికి ఆహారం కూడా దొరకనటువంటి భయంకరమైన పరిస్థితి వచ్చేలా. గాడిద యొక్క తల ఏమో 80 రూపాయలకు అమ్ముతున్నారట. అరపావు పావురపు రెట్ట ఎంత? 5 రూపాయలు. అంటే ఇలాంటి భయంకరమైన పరిస్థితి, ఆహారం కోసం అటు ఇటు చూసి ఆలోచించే పరిస్థితి, 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే జరగని పరిస్థితి. ఇంకా భయంకరమైన విషయం ఏంటి అంటే ఆ కింది సందర్భంలో మనకు కనపడుతుంది. 2 తల్లులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదిగో ఈరోజు నా బిడ్డను వండుకొని తినేద్దాం, రేపు నీ బిడ్డను వండుకొని తినేద్దాం. నిజంగా ఒక తల్లి బిడ్డను ఎలా చూసుకుంటుంది? గర్భంలో ఉండగానే ఆ తల్లికి ఇష్టమైన పదార్థాలు కూడా బిడ్డకు క్షేమం కాదు అని తెలిస్తే బిడ్డ క్షేమం కోసం తినడం కూడా మానేస్తుంది. అంత జాగ్రత్తగా చూసుకుంటారు బిడ్డల్ని. పుట్టిన తర్వాత కూడా ఎంతో అపురూపంగా పెంచుకుంటూ ఉంటారు. మరి అంత ప్రేమగా అపురూపంగా పెంచుకున్న పిల్లల సహితము వంట వండుకొని తినేసే పరిస్థితి వచ్చిందంటే ఇక ఆలోచించండి మీరు. అలాంటి భయంకరమైన పరిస్థితులు చోటు చేసుకోగా, అలాంటి భయంకరమైన స్థితిలో ఇశ్రాయేలు ఉండిపోగా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ఎలీషా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారం దగ్గర, షోమ్రోను అంటే ఇశ్రాయేలులకు కేంద్రస్థానం. యూదులకు యెరూషలేం ఎలాగో ఇశ్రాయేలుకు షోమ్రోను అలాగో. ఇప్పుడు కేంద్రస్థానమైన షోమ్రోను దగ్గర రేపు ఈ వేళకు ఆహారం మీకు దొరుకుతుంది, ఈ వేళకు ఆహారం మీకు అమ్మబడుతుంది అని సెలవిస్తున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇదే మాట ఎలీషా గారికి చెప్పి రాజుతో చెప్పమని చెప్తారు దేవుడు. ఇప్పుడు మనం ఆలోచిస్తే దేవుడు సెలవిచ్చిన ఈ మాట జరిగించడానికి, దేవుడు సెలవిచ్చినటువంటి ఈ మాటను నెరవేర్చడానికి, ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ఆ భయంకరమైన కరువు పరిస్థితిని పోగొట్టి ఇశ్రాయేలు కడుపు నిండా భుజించడానికి ముందడుగు వేసింది ఎవరో తెలుసా? రాజు కాదు, రాజ్యంలో పేరు ప్రఖ్యాతులు గణించిన వారు కాదు, పెద్దలుగా గౌరవప్రదంగా పిలువబడుతున్నవారు కాదు. ఎవరు ముందుకొచ్చారో తెలుసా? చూద్దాం ఈరోజు 7వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి చలము. ఇప్పుడు షోమ్రోను పట్టణం గుమ్మం దగ్గర, షోమ్రోను పట్టణం గుమ్మాల దగ్గర ఆ రోజుల్లో ప్రాంతాలకు చుట్టూ ప్రహరీ ఉండేది. ఆ ప్రహరీకి పెద్ద ద్వారం ఉండేది. ఇప్పుడు షోమ్రోను పట్టణాల గుమ్మాల దగ్గర, ద్వారం దగ్గర 4 వ్యక్తులు కూర్చొని కనపడుతున్నారు మనకు. ఎందుకు ప్రాంతం బయట కూర్చున్నారు వారు? పట్టణంలో ఖాళీ లేదా? ఎందుకు కూర్చున్నారు పట్టణం బయట? ఎందుకు అంటే దేవుడు మోషే గారికి ఇచ్చిన ఆ ధర్మశాస్త్రంలో ఇంకా చెప్పాలి అంటే
లేవియాకాండం 13-14 అధ్యాయాలలో కూడా కుష్ఠరోగం ఎవరికైనా వస్తే వెంటనే అతడు చేయాల్సిన పని ఏంటో తెలుసా? సమాజంతో కలిసి ఉండకూడదు. ఇక సమాజం బయట, పాళెం వెలుపల ఉండాలి. ఎవరికైనా కుష్ఠరోగం అన్నది వస్తే డౌట్గా ఉన్నా సరే యాజకుని దగ్గరకు వెళ్ళి, అయ్యా నా శరీరం ఇలా ఉంది, నా శరీర పరిస్థితి ఇలా ఉంది, ఇదేంటి అని అడిగినప్పుడు యాజకుడు ఇది కుష్ఠరోగమే అని కన్ఫర్మ్ చేస్తే ఇక బయటికి వెళ్ళిపోయి జీవించాల్సిందే, సమాజంతో ఉండటానికి వెళ్ళలేదు. మరలా కుష్ఠరోగం తగ్గిన తర్వాతే యాజకునికి చూపించుకొని, ఇక తగ్గింది బాబు, నీకు పెద్ద ఇబ్బంది లేదు, ఇక నువ్వు సమాజంతో కలవచ్చని చెబితేనే మరలా సమాజంలోనికి రావాలి. అలా ఇశ్రాయేలీలలో కుష్ఠరోగము వచ్చి యాజకుని దగ్గర చూపించుకొని యాజకుడు కన్ఫర్మ్ చేసిన తర్వాత కుష్ఠరోగంతో బయటెక్కడో జీవిస్తున్న వాళ్ళు వీళ్ళు ఎంతమంది? 4. ఇప్పుడు ఈ 4 కుష్ఠరోగులు పాళెము బయట, షోమ్రోను పట్టము అవతల, వెలుపల జీవితాన్ని జీవిస్తున్నవారు వీరు ఒకరినొకరు చూసుకొని మాట్లాడుకుంటున్నారట. ఏమని మాట్లాడుకుంటున్నారు? కింద వచనం, మనము చచ్చిపోయే వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను? పట్టణంలోనికి పోదుమనుకుంటిమా? పట్టణమందు క్షామమున్నది గనుక అచ్చట చచ్చిపోదుము, ఇచ్చట ఊరక కూర్చునను ఇచ్చటను చచ్చిపోదుము. ఏమని మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? ఇదిగో ఊరికి మనం ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? ఇక్కడ బయట కూర్చుంటే మనకేమన్నా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. ఒకవేళ ధైర్యం చేసి పట్టణం లోపలికి వెళదాం అనుకున్నాం అనుకో, పట్టణం లోపల ఏముంది? క్షామం ఉంది, అంటే కరువు ఉంది. ఇప్పుడు పట్టణం లోపలే ఉంది అంటే కరువు ఉంది. పట్టణం లోపల ఉన్న వాళ్ళు కూడా తినడానికి లేని పరిస్థితి. ఒకవేళ తినడానికి ఉన్నా డబ్బులు ఇచ్చి కొనుక్కుని తినే పరిస్థితి తప్ప డబ్బు లేనివాడు ఆకలితో చచ్చిపోవడమే. ఇప్పుడు మన దగ్గర కూడా ఏం లేవు. మరి ఇప్పుడు పట్టణం లోపలికి వెళితే ఖచ్చితంగా మనం కూడా చచ్చిపోతాం. ఒకవేళ ఇక్కడే ఊరికే కూర్చుందాం అనుకున్నామా, ఎక్కడ కూర్చున్నా చచ్చిపోతాం. ఇప్పుడు పట్టణం లోపలికి వెళ్ళినా చనిపోతారు, అక్కడే కూర్చున్నా చనిపోతారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, మనం కొన్ని సందర్భాల్లో అంటుంటాం, ఏంట్రా నా పరిస్థితి, మరి ముందు నుయ్యి వెనక్కు గొయ్యిలా అయిపోయిందని. అంటే ముందుకు వెళ్ళిపోతే గోతులో పడిపోతాం, వెనక్కి వస్తే నూతిలో పడిపోతాం, ఎట్టెళ్ళినా పడిపోవడం ఖచ్చితం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అంతే. పట్టణం లోపలికి వెళ్ళారా, అక్కడ చావే. ఒకవేళ పట్టణం బయటే కూర్చున్నారా, అక్కడ చనిపోవాల్సిందే. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి మరణం తప్ప మరొక మార్గం కనిపించని పరిస్థితి. ఎటు చూసినా మరణమే కనిపిస్తుంది, బ్రతుకుతామన్న ఆలోచన లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే నిజంగా ముందే చచ్చిపోతాం ఆలోచనతో. కానీ కుష్ఠరోగులను చూడండి, చుట్టూ అన్ని దారులు మూసుకుపోయినా, చుట్టూ అన్ని మార్గాలు కనిపించకపోయినా, చావు మాత్రమే కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా వారు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు మనం చూడాలి. ఈరోజు సేవ చేయాలి అనుకుని కూర్చుంటే పనులవ్వు. సేవ చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన నిర్ణయమే కుష్ఠరోగులు తీసుకున్న నిర్ణయం. చూద్దాం వారు తీసుకున్న నిర్ణయాన్ని. పదండి, సిరియనుల దండిపోటలోనికి పోవదము రండి. వారు మనలను బ్రతుకునిచ్చిన బ్రతుకుదుము, మనలను చంపిన చత్తుము అని చెప్పుకొని సంధ్య చీకటి యందు సిరియనుల దండుపేటలోనికి పోవాలనని రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయిరి. చాలు. ఇప్పుడు ఇంత ఆలోచించిన తర్వాత వారు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? పదండి వెళ్దాం, లేవండి, సిరియనుల దండుపేటలోనికే వెళదాం. సిరియనులు అంటే చిన్నవాళ్ళ, యుద్ధంలో ఆరితేరిన వారు. అలాంటి వారి దగ్గరికే వెళదాం. వాళ్ళు మన బ్రతకనిస్తే బ్రతుకుదాం, ఒకవేళ వాళ్ళు చంపేస్తే చచ్చిపోదాం. ఎందుకు ఎక్కడున్నా ఎలాగో చచ్చిపోతాం కదా, ఎక్కడున్నా ఎలాగో చనిపోతాము. అక్కడికి వెళితే వాళ్ళు బ్రతకనిస్తే బ్రతుకుదాం, చంపేస్తే చచ్చిపోదాం. అంటే చనిపోవడానికంటే ముందు మన వంతు మనం ప్రయత్నం చేద్దామన్న ఆలోచన వరకు వచ్చింది. నిజంగా ఎంత ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చి ఉంటుంది? వాళ్ళైన ఆరోగ్యవంతులా, లేక 6 ప్యాక్ బాడీ వేసుకొని కండలు తిరిగిన వారా? కుష్ఠరోగులు అంటే ఎలా ఉంటారు? శరీరం దినదినము క్షీణించిపోతూ ఉంటుంది, చాలా బలహీనమైన పరిస్థితిలో ఉంటారు. అలాంటి వారు కూడా బలహీనమైన పరిస్థితి ఉన్న బలంగా దేవునిలో అడుగు వేయడానికి ముందుకు వచ్చారు. వారు బలంగా దేవునిలో ముందుకు అడుగులు వేయడానికి సిద్ధపడ్డారు. వారు ఈరోజు సేవ చేయాలనుకుంటున్న మనం కూడా అంతే. మొదట ధైర్యంతో అడుగులు వేయడం నేర్చుకోవాలి, మొదట ధైర్యంతో నిలబడటం నేర్చుకోవాలి. కుష్ఠరోగుల్లా ఎప్పుడైతే వీళ్ళు ధైర్యంతో నిలబడ్డారో వెంటనే బయలుదేరి వెళ్ళిపోయారు.
ఈరోజు ధైర్యం అనేది మనం ఏమైనా కొనుక్కొచ్చుకుంటున్నామా? పోనీ పక్కన వాళ్ళ దగ్గర ఏమైనా అరువు తెచ్చుకుంటున్నామా? వడ్డీ వేసి కట్టాలా? కట్టే పని లేదే. మరి అలాంటప్పుడు ఇంకెందుకు మనం అంత దేవునిలో కూడా అంత భయంగా పిరికితనంగా ఎందుకు ఉంటున్నాం? ఈరోజు సేవ చేయాలనుకున్న వాడికి ధైర్యం అవసరం, ధైర్యంగా నిలబడటం అవసరం, ధైర్యంగా సువార్తను చేతపట్టుకోవడం అవసరం. ఈరోజు ధైర్యంగా నిలబడాలి. సేవ చేయాలంటే మొదట కుష్ఠరోగులు ధైర్యంతో నిలబడి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే వీరు ధైర్యంతో అడుగులు వేయడం సిద్ధపడ్డారో ఆ ధైర్యానికి దేవుని సహాయం తోడవుతుంది. ఎంత గొప్ప సహాయాన్ని అందించాడో తెలుసా కుష్ఠరోగులకి? చూద్దాం ఒకసారి. 6వ వచనం. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనులకు దండునకు వినబడినట్లు చేయగా. ఏం చేస్తున్నాడు? రథాల ధ్వని. నిజంగా రథాలు ఉన్నాయా? రథముల ధ్వని. ఒక నలుగురు కుష్ఠరోగులు నడుచుకుంటూ వస్తుంటే నలుగురు కుష్ఠరోగులు అయినప్పటికీ నిజంగా వారు నడుచుకుంటూ వస్తుంటే గొప్ప సమూహం వస్తుందా అన్నట్లుగా చేశాడు. అది దేవుని సహాయం అంటే. మరి ఈరోజు కుష్ఠరోగులకి అంత సహాయాన్ని అందించినప్పుడు ఈరోజు సేవ చేయాలనుకుంటున్నా నీకు నాకు అందించడనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నాం మనం? రావట్లేదు కొంచెం చాలు. కుష్ఠరోగులకి అంత గొప్ప సహాయాన్ని దేవుడు అందిస్తే ఈరోజు సేవ చేయాలి అనుకొని దేవుని పనిలో ఉండాలి అనుకొని ఎవరైతే ఆశపడుతూ ఉన్నారో వారికి కూడా ఖచ్చితంగా సహాయాన్ని అందిస్తాడు. నిజంగా ఈరోజు ధైర్యంతో నువ్వు నిలబడి సేవ చేయాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు నడుస్తూ ఉంటే సేవలో అలా నిలబడిపోతే ధైర్యంగా ఒక రథంలో నిన్ను నడిపిస్తాడు. ఎప్పుడైతే నువ్వు సేవ చేయాలన్న ఆలోచనతో దేవుని పని కొరకు నడుం కట్టుకొని నిలబడతావో ఒక గుర్రంలా నిన్ను పరిగెత్తించగలిగిన వాడు. ఈరోజు నువ్వు ఒక్కడవే కావచ్చు, పోనీ ఇద్దరే కావచ్చు, నువ్వు ఒక్కడివైనా సరే నిజంగా ప్రభు సమర్పించుకొని ధైర్యంగా దేవుని పనిలో నిలబడు. నీ తర్వాత తరాలలో నీ వెనక ఒక గొప్ప సమూహాన్ని నిలబెట్టుకుంటాడు. అంత గొప్పవాడు దేవుడు. అంత గొప్ప సహాయాన్ని ఈరోజు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? కుష్ఠరోగులకు అందిందంత గొప్ప సహాయం. చిన్నపాటి అంతర్యాలు ఏం పర్లేదు. ఇంత గొప్ప సహాయాన్ని ఈరోజు మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. ఆ రోజు వారికి కూడా ఇంత గొప్ప సహాయాన్ని అందించారు. అందించగానే వెంటనే సిరియన్లు దండుపేటలోనికి వెళ్ళిపోయి చూశారు. అక్కడ ఎవ్వరూ కనిపించట్లా. అప్పటి వరకు యుద్ధం చేయడానికి పొంచుకొని చూస్తున్నవారే సడన్గా కనిపించలేదు. ఎందుకు కనిపించలా? అదే దేవుని సహాయం అంటే. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా మార్చగలిగినవాడు. కుష్ఠరోగులకు మార్చాడు. ఎవ్వరూ కనిపించలా. వెంటనే అక్కడికి వెళ్ళిపోయారు వారు. నిజంగా ఒక మనిషికి దేవుని సహాయం ఎలా అందుతుందో తెలుసా? పరిస్థితులను బట్టి దేవుని సహాయం అందుతుంది. ఇక 2, ఎప్పుడు దేవుని సహాయం మనతో పాటే ఉండాలి అంటే దేవుడు ఇస్తున్నటువంటి ఒక సర్వాంగ కవచాన్ని ఈరోజు మనం ఎప్పుడు ధరించుకొని ఉండాలి. అదే దేవుడు మనకు చేసే గొప్ప సహాయం. ఏంటో తెలుసు దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప సహాయము? కొన్ని వచనాలు చూసుకుని మరలా ఇక్కడికి వద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. యాలేనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ
పోరాడుచున్నాము. ఇప్పుడు మన పోరాటం ఎవరితో? సిరియనులతో కాదు, వేరే వారితో కాదు, కంటికి కనిపించని దురాత్మల సమూహముతో, పాపంతో నిండిపోయిన వాడితో, ఆకాశ మండలమందున్నటువంటి అపవిత్రాత్మలతో ఈరోజు మన ఆత్మీయ పోరాటం అని చెప్తున్నాడు. మరి ఈ పోరాటంలో గెలవాలి అంటే దేవుని సహాయాన్ని మనం అందుకోవాలి. ఏంటో తెలుసు దేవుని సహాయము? కిందికి 13వ వచనం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. యుద్ధములో దేవుని పట్ల మీరు యుద్ధం చేయడానికి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. క్రీస్తులో ధైర్యంగా నిలబడిన వారు యుద్ధోపకరణాలు తీసుకోవాలి అని మాట్లాడుతున్నారు. ఏంటి ఆ యుద్ధోపకరణాలు అంటే 14వ వచనం. ఏలయనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని చాలమ్మ. మొట్టమొదటి యుద్ధోపకరణాలలో మొట్టమొదటిగా ఏం ధరించాలట? సత్యం అనే దట్టి. ఏంటి సత్యం అనే దట్టిని నడుంకు కట్టుకోవడం అంటే? మీరు సత్యం అనే దట్టిని మీ నడుంకు కట్టుకోవాలని పౌలు గారు సెలవిస్తున్నారు. ఏంటి సత్యం అనే దట్టిని కట్టుకోవడం అంటే? ఈరోజు సత్యం నేర్చుకుంటున్న వాళ్ళంతా చెప్పే మాట ఏంటో తెలుసా? మీ సత్యం వింటున్నామండి, మీ సత్యం నేర్చుకుంటున్నామండి, మా సంఘ కాపరి సత్యాన్నే బోధిస్తాడండి, మాది సత్య సంబంధమైన సంఘం అండి అని మాట్లాడుకుంటూ ఉంటాం. నిజంగా ఆలోచించండి, ఈరోజు ఒక సత్యాన్ని మీ దాకా ఎందుకు తీసుకొస్తున్నాడు దేవుడు? ఈరోజు ఒక సత్యాన్ని మీకు ఎందుకు నేర్పిస్తున్నాడు? విని అలా అన్నీ నేర్చుకొని బుక్లో రాసుకోమనా? ఎందుకు నేర్పిస్తున్నాడో తెలుసా? దొంగతనం చేయొద్దన్న ఒక సత్యాన్ని లేఖనం ద్వారా ఈరోజు మనకు నేర్పించాడు. ఎందుకో తెలుసా? దొంగతనం చేయకుండా బ్రతకడానికి. ఈరోజు మన కొరకు ఒక ప్రభు మరణించాడు అన్న విషయాన్ని లేఖనం ద్వారా మనకు నేర్పించాడు. వాస్తవాన్ని తెలియచేశాడు. ఎందుకు తెలియచేశాడు? తెలుసుకొని ఖాళీగా కూర్చోమనా? ప్రాణాలు అర్పించిన వాడి కోసం ప్రాణాలు పెట్టేంతలా ఈరోజు నువ్వు బ్రతకాలి అని నేర్చుకోవడానికి, అలా పాటించడానికి. ఈరోజు మనం ఎన్ని సత్యవాక్యాలు వింటూ ఉన్నా అవి మన క్రియలలో, మన జీవితంలో అవి నెరవేరకపోతే తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. తెలుసుకున్నది మనలో కార్యసిద్ధి కలుగ చేయాలి. అదే సత్యం అనే దట్టిని కట్టుకోవడం అంటే. ఎప్పుడు సత్య సంబంధులుగా బ్రతకాలి. తెలుసుకున్న వాక్యం ప్రకారంగా మన జీవితంలో అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. అది నడుమునకు సత్యం అనే దట్టిని కట్టుకోవడం అంటే. ఇక రెండవది, నీతి అనే మైమరువు తొడుక్కొని. రెండవది ఏంటి? నీతి అనే మైమరువు. మైమెరువు అంటే ఇప్పుడు మనం పైన వస్త్రాలు ఎలా అయితే వేసామో అలానే ఆత్మ సంబంధమైన ఒక వస్త్రాన్ని మనం వేసుకోవాలి. అదే నీతి. నీతి అనే వస్త్రం. నీతి అనే వస్త్రాన్ని ఈరోజు మనం ఆత్మీయ జీవితానికి వేసుకోవాలి. బాప్తిస్మం తీసుకోవడంతోనే నీతి సూర్యుని ధరించుకున్న వారం మనమంతా. నీతి సూర్యుని ధరించుకున్న మనం ఎలా బ్రతకాలి? అవినీతితో, అన్యాయంతో, ఎదుటివారికి అన్యాయం చేస్తూ, ఎదుటివారిని హింసిస్తూ, అన్యాయంతో నిండిపోయి బ్రతకాలా? నీతి వస్త్రాన్ని ధరించుకున్న మనము నీతి కలిగి బ్రతకాలనుకుంటున్నాడు దేవుడు. నీతి సూర్యుని ధరించుకున్న మనము ఆ వెలుగు బయటికి ప్రకాశింప చేయాలని ఆశపడుతున్నాడు. దేవుని యొక్క ఆ నీతి సూర్యుని కాంతి బయటకు ప్రసరింప చేయాలని కోరుకుంటున్నాడు. ఈరోజు బాప్తిస్మం తీసుకొని కూడా ఏదో గూట్లో ఉండిపోతూ ఉంటాం మనం. ఎప్పుడైతే నీతి సూర్యుని ధరించుకున్నావో ఆ నీతి సూర్యుని రేఖలు, ఆ కాంతి బయట సమాజం మీద ప్రభావితం చేయాలి. అది నీతి అనే వస్త్రాన్ని లేక పై మెరుగును తొడుక్కోవడం అంటే. ఇక మూడవది, 15వ వచనం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడురి. మూడోది ఏంటి? మీ అందరికీ చెప్పులు ఉన్నాయా? ఉన్నాయా? నాకేం వద్దులేండి, నాకు కూడా ఉన్నాయి. కానీ నిజంగా మనం వేసుకున్న ఈ చెప్పులు వేసుకుంటే మన కాలికి ముళ్ళు గుచ్చుకోదనుకుంటా, చక్కగా నీట్గా ఉంటామేమో. కానీ అంతకంటే గొప్ప చెప్పులు ఈరోజు మనం వేసుకోవాలి. అదే సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు ఏంటయ్యా అంటే, ఇదిగో దేవునిలో నిలబడిన తరువాత ప్రతి ఒక్కరితో సమాధాన పడే ఒక అద్భుతమైన లక్షణం ఈరోజు మనకు ఉండాలి. కాళ్ళకి చెప్పులు ఎలా అయితే ఉంటాయో మన మనస్సుకు కూడా సమాధాన సువార్త వలనైన ఒక మనస్సు ఎల్లప్పుడూ ఉండాలి.
ఈ మనస్సు ఎప్పుడైతే ఉంటుందో నిజంగా ఒక క్రైస్తవుడు సాతాను లేక అపవాదిని కాళ్ళ కింద చితక త్రొక్కేయగలిగినవాడు. చితక త్రొక్కడానికి మనం కూడా సమర్థులం. అటువంటి ఒక గొప్ప చెప్పులు జోడు ఈరోజు మనం తొడుక్కోవాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఈ చెప్పులు ఉన్నాయి మరి ఎక్కడో కొంతమందికి ఉండుంటాయి అక్కడక్కడ, కానీ ఇవి ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇవి వేసుకుంటే ఇక అపవాది వేసి ఏ ముళ్ళు కూడా మనకు గుచ్చుకోవడానికి వీల్లేదు. అంత గొప్ప చెప్పులు. ఇంకా ముగించుకుందాం. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి. మరొకటేంటి? విశ్వాసం అనే డాలు. మీరు చూడండి, యుద్ధాలు చేసేటప్పుడు యోధులు యుద్ధోపకరణాలు ధరిస్తారు. వాటిలో డాలు కూడా ఒకటి ఉంటుంది, చేత్తో ఇలా పట్టుకుంటూ ఉంటారు. ఎందుకు ఈ డాలు పట్టుకుంటూ ఉంటారు అంటే, శత్రువు ఏదైనా బాణం వేసినా ఏదైనా విసిరేసినా తగలకుండా ఇది మనల్ని కాపాడుతుంది. శత్రువు వేసినది కూడా తిరిగి మరలా వెనక్కి వెళ్ళేలా చేయగలుగుతుంది డాలు. ఇలాంటి డాలు ఆత్మ సంబంధంగా మనకు ఉండాలని కోరుకుంటున్నాడు. అదే విశ్వాసము. నిజంగా ఈరోజు నీలో స్థిరమైన విశ్వాసం ఉంటే పరిస్థితులు ఉన్నప్పుడు ఒకలా, పరిస్థితులు లేనప్పుడు ఒకలా ఉండలేం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా ఒకే విశ్వాసంతో ఉంటాం. ఒకే విశ్వాసంతో ఉన్నప్పుడు ఇక అపవాది ఏ సైడ్ నుంచి మనకు బాణాలు వేస్తున్నా, ఎటువైపు నుండి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా వాటిని ఎదిరించి నిలబడడానికి, అవి మన దాకా రాకుండా ఉండడానికి ఈ విశ్వాసం అనేది బలంగా నిలబడుతుంది పిల్లలు. అంత గొప్ప విశ్వాసం మనకు ఉండాలని నేర్పిస్తున్నాడు. ఇక మరొకటి, మరియు రక్షణను స్థిరస్త్రాణమును 17వ వచనం. రక్షణను శిరస్త్రాణం అంటే మన శిరస్సుకి రక్షకుడు శిరస్సుగా కలిగి ఉండాలి. శిరస్త్రాణంగా క్రీస్తును మనం నెత్తి మీద పెట్టుకుని పూజించాలని మాట్లాడుతున్నాడు. ఇక మరొకటి, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఏ ఖడ్గం ఇది? యుద్ధం చేసే వాళ్ళ దగ్గర ఎప్పుడు చూడండి వరలో కత్తి ఉంటుంది, ఖడ్గం ఉంటుంది. ఎందుకు? శత్రువు ఎటు నుంచి వచ్చినా చంపేయడానికి. ఇప్పుడు మన ఆత్మీయ జీవితానికి కూడా ఒక ఖడ్గం అవసరమని మాట్లాడుతున్నాడు. అదే వాక్యం అనే ఖడ్గం. రెండంచుల పొదుగున కలిగినదై ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించుమంతు మట్టుకు దూర్చు అక్కడ ఉన్నటువంటి తలంపులను ఆలోచనలు శుద్ధి చేస్తుందట వాక్యం. అంటే మన మనస్సులో అపవాది వేసే చిన్న చిన్న పాపపు బీజాలైనా సరే వెంటనే వాటిని నరికి పారేయగలిగినది వాక్యం అనే ఖడ్గము. అలాంటి ఖడ్గం ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని మాట్లాడుతున్నాడు. ఇక చివరిగా మీరు చూస్తే ప్రార్థన అన్నది కూడా కనిపిస్తూ ఉంటుంది. మనం చాలా వరకు ప్రార్థన తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. వాక్యం చదివాను కదండి, వాక్యం విన్నాను కదండి, బైబిల్ రాసుకున్నాను కదండి, చాలా ఆగిపోతూ ఉంటాం. కానీ ఈరోజు నిజంగా క్రైస్తవుడికి వాక్యము ప్రార్థన అన్నవి రెండు కళ్ళ లాంటివి. ఏ ఒక్క కన్ను కనిపించకపోయినా అంధకారం చుట్టేస్తుంది. ఇప్పుడు వాక్యం ఎంత ముఖ్యమో ప్రార్థన కూడా అంతే ముఖ్యం, ప్రార్థన జీవితం కూడా అంతే ముఖ్యం. ఇవి ఉండాలని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అపవాదితో చేసే యుద్ధంలో మనం ఎప్పుడు నిలబడాలి అంటే ఖచ్చితంగా దేవుడు వస్తున్న ఈ సహాయాన్ని మనం పొందుకోగలిగి ఉండాలి. ఖచ్చితంగా ఈ సహాయాన్ని తీసుకోవాలి. కుష్ఠరోగులకి ఎంత గొప్ప సహాయాన్ని ఇచ్చాడు దేవుడు. అంత గొప్ప సహాయాన్ని పొందుకున్న తర్వాత వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? చూసుకొని ముగించుకుందాం. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం 6వ వచనమమ్మ. వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీల రాజులకును ఐగుప్తీల రాజులకును బత్తిమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములలోనైనను తన గుర్రములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలోనున్న వాటినైనను ఏమీ తీసుకొనకే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్లుగా విడిచిపెట్టి పారిపోయేరే. ఇప్పుడు సిరియనులు వెంటనే ఏంటి శబ్దాలు? ఒకవేళ ఇశ్రాయేలు రాజు హిత్తీల రాజుతోనూ ఐగుప్తీల రాజులతోనూ చేతులు కలిపేసి ఉంటాడు, సంధి చేసుకుని ఉంటాడు. ఇప్పుడు ఆ రాజులు తమ సమూహాన్ని వెంట పెట్టుకొని మనల్ని సంహరించడానికి, మనల్ని చంపేయడానికి వచ్చేస్తున్నారు అన్న భయంతో తెచ్చుకున్నవన్నీ కూడా ఎక్కడవక్కడే విడిచిపెట్టి పారిపోయారు.
గుర్రాలు తెచ్చుకున్నారు యుద్ధానికి, గుర్రాలు విడిచిపెట్టి పారిపోయారు. గాడిదలు తెచ్చుకున్నారు, గాడిదలు విడిచిపెట్టి పారిపోయారు. గుడారాలు వేసుకొని అక్కడే కూర్చుంటున్నారు యుద్ధం కోసం, అవి కూడా విడిచిపెట్టి పారిపోయారు. అంటే నిజంగా దేవుని సహాయం ఈరోజు మనకు అందితే, మన ధైర్యానికి దేవుని సహాయం తోడైతే, శత్రువుగా ఉన్నవాడు ఎవరైనా సరే ఖచ్చితంగా పారిపోవాల్సిందేనమాట. ఈరోజు ఆత్మ సంబంధమైన ఆ ఖడ్గాన్ని, ఆ శిరస్త్రాణాలను, ఆ యుద్ధోపకరణాలను మనం ధరించుకున్న వారమైతే ఖచ్చితంగా అపవాది కూడా మనల్ని ముట్టుకోవడానికి భయపడతాడు. ప్రియులారా, నిజంగా చివరికి కుష్ఠరోగులకు దక్కిందేంటో తెలుసా? కింది వచనంలో చూద్దాం. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగం వద్దకు వచ్చి ఒక గుడారము చొచ్చి భోజనపానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము చొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. వారు మనం చేయునది మంచి పని కాదు. చాలమ్మా. ఇప్పుడు వెంటనే కుష్ఠరోగులు వాళ్ళ సిరియనులు ఎవరో కనిపించకపోయేటప్పటికీ వాళ్ళ గుడారంలోకి వెళ్ళిపోయారు. సొమ్ము కనిపించింది, బంగారం కనిపించింది, వెండి కనిపించింది. వీటన్నిటికంటే ముందు ఒకటి కనిపిస్తుంది, అదే భోజన పదార్థాలు. ఇప్పటి వరకు ఆకలి బాధతో ఉన్నవారు భోజన పదార్థాలు చూడగానే వెంటనే కడుపు నింపుకున్నారు, వెంటనే చక్కగా తినేశారు. నిజంగా ఆలోచిస్తే పాళెము బయటే వాడు ఉండిపోతే వాళ్ళ కడుపు నిండేదా? నాకెందుకులే అందరూ పోయినట్లుగా నేను ఉంటాను అన్నట్లుగా అక్కడే కూర్చుంటే వాళ్ళకి కడుపు నిండా దొరికేదా? ఎప్పుడైతే ధైర్యంతో ముందడుగు వేశారో, వారికి నిజంగా దేవుని సహాయం తోడైందో, వెంటనే సంతృప్తిగా తిని భోజనం చేశారు. చేయడం మాత్రమే కాదు, కానీ వాళ్ళు తింటూ ఉండగా అరే మనం చేస్తున్న పని మంచిది కాదు. ఎందుకో తెలుసా? మన రాజ్యంలో ఎంతోమంది కరువు బారిన పడి బాధపడుతుంటే, తల్లులు కూడా పిల్లలను వండుకొని తింటూ ఉంటే, ఈరోజు మనం ఆ పరిస్థితులన్నీ పక్కన పెట్టి మనం మాత్రం తిని సంతృప్తిగా ఉండడం మంచి పని కాదు ఇది. వెంటనే వారికి కూడా ఈ ఆహారం అందాలి, వారు కూడా సంతృప్తిగా భోజనం చేయాలి, వారికి కూడా ఇది దొరకాలి అన్న ఆలోచన చేశారు. మంచి ఆలోచన. ఈరోజు మనం చేస్తున్నాం ఇది. మన ఆత్మీయ ఆహారాన్ని భుజిస్తున్నాం, పక్కనోడుకు పెడుతున్నాం. మరి అక్షయ ఆహారం అన్నది ఎంతసేపు మనం తినడానికి కాదు, మనం నేర్చుకోవడానికి కాదు, మనం నేర్చుకున్నది ఎదుటివాడికి పెట్టాలి. ఈరోజు నిజంగా వాక్యం చెప్తే విందామనే ఆలోచనతో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ వచనం నాకు అర్థం కాలేదు, ఎవరైనా నేర్పిస్తే బాగుండు, వాక్యం ఎవరైనా పంచుకుంటే బాగుండు అన్న ఆసక్తితో ఎంతోమంది ఉండిపోయారు. మరి ఈరోజు నేర్చుకుంటున్న మనం వారికి పెట్టగలుగుతున్నామా? పెట్టాలి ప్రియులారా. పెట్టగలిగే స్థితిలో ఈరోజు మనం బలంగా ఉండాలి. నిజంగా కుష్ఠరోగులు రాజ్యంలో నివసిస్తున్నందుకు ఆ రాజ్య నివాసులుగా బాధ్యతను గుర్తించారు. తాను తింటున్న భోజనం తన సహోదరులకు కూడా అందాలని కోరుకున్నారు. మరి ఈరోజు క్రీస్తు రాజ్యంలో మనం ఉన్నామే, క్రీస్తు రాజ్య నివాసులుగా మనం బ్రతుకుతున్నామే సంఘంలో. మరి ఈరోజు ఆ బాధ్యత మనకు లేదా? కుష్ఠరోగంతో ఉన్నవాడికున్న బాధ్యత కూడా ఈరోజు మనకు లేదా? ఖచ్చితంగా ఉండాలి ప్రియులారా. నిజంగా మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఆ కింది వచనంలో మీరు చదివితే 16వ వచనంలో కనపడుతుంది. దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారంగా 16వ వచనంలో జరిగింది. రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి, 2 మానికల యవలను అమ్మబడుతూ ఉంటే ప్రజలందరూ వెళ్ళి తెచ్చుకొని సంతృప్తిగా తిని జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. మరి ఈరోజు నిజంగా వారి ధైర్యంతో అడుగు వేసి దేవుని సహాయాన్ని పొందుకొని సంతృప్తిగా వారు భుజించి బాధ్యతను గుర్తించి ఇశ్రాయేలీలో ఉన్నటువంటి కరువు పోగొట్టడానికి కారణమయ్యారు కుష్ఠరోగులు. మరి ఈరోజు మనం ఆరోగ్యంతోనే ఉన్నాం కదా, ఈరోజు పుష్టిగా ఉన్నాం కదా. మరి ఈరోజు ధైర్యంగా దేవుని పనిలో మనం ఉన్నామా? దేవుడు సహాయం చేస్తుంటే తీసుకునే స్థితిలో ఉన్నామా? అన్నిటికీ మించి దినదినము వాక్యాన్ని మనం భుజిస్తూ సహోదరుడికి పెట్టగలిగే స్థితిలో ఉన్నామా? ఎప్పుడైతే పెట్టగలిగే స్థితిలో ఉంటామో, క్రీస్తు రాజ్య సభ్యుడిగా మన బాధ్యతను మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, అప్పుడే నిజంగా క్రైస్తవం చాలా బాగుంటుంది పిల్లారా. కాబట్టి ఆలోచించండి. ప్రతి ఒక్కరూ బాధ్యతను గుర్తించి దేవుని పనిలో మీకంటూ లేక మనకంటూ ఉన్నటువంటి ఆ బాధ్యతను పూర్తి చేయడానికి సిద్ధపడండి. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడైన మా కన్న తండ్రి దేవా, ఈ దినమున నాయన ఎంతో చక్కని విషయాన్ని, అన్నిటికీ మించి ఆత్మీయంగా మాకు ధైర్యాన్ని అందించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ మాటలు నేర్చుకున్న మేము ఏదో విని విడిచిపెట్టేవారిగా కాక, ఆ మాటల ప్రకారంగా మేము జీవిస్తూ, ఆ మాటలను మా హృదయం అనే పలక మీద వ్రాసుకుంటూ తండ్రి
మీ సంఘంలో మేము ఉన్నందుకు నాయన మా బాధ్యతను గుర్తించి వాటి ప్రకారంగా నడుచుకోవడానికి మాకు సహాయాన్ని దయచేయండి తండ్రి. మీ చిత్తానుసారంగా బ్రతికే పిల్లలుగా ఉండుటకు మాలోని ప్రతి ఒక్కరికి శక్తిని అనుగ్రహించమని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ తల్లి. ప్రియులరా, ఇంతవరకు విలువైన సందర్భాలను మనం విన్నాం. సిస్టర్ గురించి మీకు తెలియాలి. చెల్లం పేరు ప్రసన్న. తను ఏలూరు పరిసర ప్రాంతాల్లో సుమారుగా తనకు దూర ప్రాంతాల్లో 70 కిలోమీటర్ల మేర తన తండ్రితో కలిసి సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసి, తను చదువుకుంటుంది ఒక స్టూడెంట్గా, సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసి మా కాక ఆయా ప్రాంతాల్లో సువార్త పరిచర్యకు తను ఎంతో దేవుని పనిలో సహాయపడుతుంది, దేవుని పనిలో ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. కనుక తన కోసం కూడా మీ అన్ని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమం తరపున చెల్లెంకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పిల్లలు అందరూ ఒకసారి లేచి నిలబడండి. అన్నయ్యని సరి వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. దయచేసి మీ వెనుకున్న కుర్చీలను ఖాళీగా ఉంచి ముందున్న కుర్చీలను ఫిల్ చేయాల్సిందిగా కూర్చున్నాం. అలాగే దయచేసి మీ ముందున్న కుర్చీలను ఫిల్ చేయండి. ఈ సమయంలో అక్క కాంతికల గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుంటున్నాం. అలాగే సిస్టర్ వినూత్న గారిని, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించుకుంటున్నాం. అలాగే అన్నయ్య విజయప్రసాద్ రెడ్డి గారు ముఖ్య వాక్యోపదేశకులు మన విజయం ఉన్నారు కనుక వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించుకుంటాం. మీ కర్తాల పనుల జోలికి స్వాగతం పలకాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుంటున్నాం. లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను అనేకులకు వినిపించడానికి లింక్ షేర్ చేయండి. మీ ద్వారా అనేకులకు ఈ రక్షణ సువార్తను అందించాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ సమయంలో విత్తబో వాక్య నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా సిస్టర్ వినూత్నం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో ఆహ్వానిస్తున్నాం. చేరివచ్చిన ఆత్మీయులకు, సహోదరి సహోదరులకు ప్రభు పేరట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నానండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్థుతులు దేవా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి విలువైన వర్తమానం ద్వారా, మొదటి వర్తమానం ద్వారా సహోదరుని నిలువబెట్టుకొని మాకు వినిపించినటువంటి విలువైన మాటల విషయమే మీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవా తండ్రి. రెండవ వర్తమానంలో మరింత ఆత్మ సహాయాన్ని మీ యొక్క దాసునికి అనుగ్రహించమని, ఆ మాటలు మా హృదయంలో 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలించడానికి సహాయం అనుగ్రహించమని, వచ్చిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని, పొంగి పొర్లే పాత్రలుగా ఇక్కడ నుండి వెళ్ళడానికి, మా జీవితాలను కట్టుకోవడానికి సహాయం అనుగ్రహించమని ఈ ప్రార్థన మా కొరకు త్వరలో రానయ్యన్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. పిల్లరా, సండే స్కూల్ పిల్లలకు అనంతరం చిన్నపిల్లలకు తరగతి అనంతరం తరగతులు ఉంటాయి కనుక మీ పిల్లలను జాగ్రత్తగా ఉంచండి. బైక్స్ ఎవరైనా బయట ఉన్నప్పుడు కూడా దగ్గరలో పెట్టుకోండి. అలానే లోపలే పెట్టాల్సిన అవసరం లేదు, కొంచెం దగ్గరలో పెట్టుకోండి, దూరంగా పెట్టాల్సిన అవసరం లేదు కనుక ఈ కార్యక్రమానికి ముఖ్య వాక్యదేశంలో ఉన్నటువంటి అన్నయ్య విజయప్రసాద్ రెడ్డి గారి సమయాన్ని అప్పగిస్తుండగా మీ కర్తాల మధ్య వారికి స్వాగతం పలకాల్సిన ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ అన్నయ్య విజయప్రసాద్ రెడ్డి గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం.